నమస్తే. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ లేకుండా జీవితమే లేదు. ప్రతి ఒక్కరి బాటలో ముళ్ళుంటాయి. అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఎన్నో పాఠాలు మనకి మిగులుతాయి. మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక కుర్రాడు. ఆ కుర్రాడి జీవితం హాలీవుడ్ సినిమాగా తెరకెక్కింది. ఏంటా స్పెషల్? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూసొద్దాం. ఓ భారతీయ నిరుపేద కుర్రాడి జీవితం ఓ హాలీవుడ్ చిత్రానికి కథగా మారింది. లయన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ అమెరికన్ ఆస్ట్రేలియన్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని ప్రముఖులు తమ అభిప్రాయాల్ని వెల్లిబుచ్చుతున్నారు. మరి ఇంతకీ ఆ కథ ఏంటి? మధ్యప్రదేశ్లోని కాండ్వా దగ్గర గణేష్ తిలాయ్ అనే గ్రామం. ఓ నిరుపేద కుటుంబం, 4 పిల్లలు, 3 కొడుకులు, ఓ కుమార్తె. ఆఖరివాడు మున్షి షేరూ ఖాన్. మున్షి 5 సంవత్సరాల వయసులో తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయాడు. తల్లి కూలి పని చేసి పిల్లల్ని పోషించేది. మున్షి తన అన్న గుడ్డుతో కలిసి ట్రైన్లో బిచ్చం ఎత్తుకొని తల్లికి సహాయపడుతూ ఉండేవాడు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మున్షి తన అన్న గుడ్డుతో కలిసి ట్రైన్లో బిచ్చం కోసం వెళ్ళాడు. స్టేషన్లో ట్రైన్ ఆగింది. మున్షికి ఆకలేసింది. అన్న గుడ్డుని ఆకలిని అడిగాడు. ఆ స్టేషన్లో దిగి గుడ్డు మున్షిని అక్కడ పెట్టి ఫుడ్ తీసుకొస్తానని వెళ్ళాడు. దేవుడు కూడా నిరుపేదలతోనే ఆడుకుంటాడు. గుడ్డు మున్షి విడిపోయారు. ఊహ తెలియని ఆ వయసులో ఎటు వెళ్లాలో తెలియని మున్షి సాయంత్రం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అన్న రాలేదు. మరోపక్క ఆకలి. ఏం చేయాలో దిక్కుతోచక ఓ ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ కలకత్తా వెళ్ళిపోయింది. కలకత్తాలో దిగిన మున్షికి ఎటు వెళ్లాలో తెలియదు. తల్లిదండ్రుల పేర్లు, ఊరి పేర్లు కూడా సరిగ్గా చెప్పలేని వయసు. ఆకలికి తట్టుకోలేక యాచిస్తూ బ్రతకసాగాడు. మున్షిని చూసిన ఓ వ్యక్తి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో తీసుకువెళ్ళి జాయిన్ చేశాడు. అక్కడే మున్షికి మంచి జరిగింది. ఆస్ట్రేలియాలో పిల్లలు లేని ఓ జంట ఆ అనాథాశ్రమానికి వచ్చి మున్షిని దత్తత చేసుకొని సర్రు అని పేరు పెట్టుకొని తమ దేశానికి తిరిగి తీసుకువెళ్ళి ముద్దుగా పెంచుకోసాగారు. మరోపక్క మున్షి తల్లి పిల్లల కోసం వెతికి అలసిపోయి ఇక తమ పిల్లలు తమకి దక్కరు అని డిసైడ్ అయిపోయింది. మున్షి పేరు సర్రుగా మారిపోయింది. తల్లిదండ్రులు మారిపోయారు, దేశం మారిపోయింది. ఆంగ్లంలో చదువుకున్న సర్రు హిందీ కూడా మర్చిపోయాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. పెద్దవాడయ్యాడు. ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. ఎన్ని మారినా తన కన్న తల్లి మీద ఉన్న ప్రేమ మాత్రం మర్చిపోలేదు. మనం చిన్నప్పుడు అమ్మని అమ్మ అని పిలుస్తాం, కానీ పేరు పెట్టి పిలవం. అందుకే సర్రు కూడా అమ్మ పేరు గుర్తులేదు, కానీ అమ్మ గుర్తుంది. తన ఊరి పేరులోని మొదటి అక్షరం గుర్తుంది. దాంతో ఎలా అయినా తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ దేశం వాడు అని తెలుసుకోవాలనుకున్నాడు. గూగుల్ ఎర్త్ ద్వారా శోధించడం మొదలుపెట్టాడు.
ఫేస్బుక్లో తన స్టోరీ పెట్టి ఎంతోమందిని తన కన్న తల్లిని వెతికేందుకు సహాయం అడిగాడు. ఎంతో నిరీక్షణ, ఎన్నో వ్యయ ప్రయాసలు. చివరికి అతని ఆశయం నెరవేరింది, కల సాకారం అయింది. అమ్మను విడిచిన 25 సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకొచ్చి తన కన్న తల్లిని కలుసుకోగలిగాడు. కన్న తల్లిని కలుసుకోవడానికి తను పడిన తపనను ఓ పుస్తకంగా రాశాడు సర్రు. ఏ లాంగ్ వే హోమ్ అనే పుస్తకం ఆధారంగా ఇప్పుడు హాలీవుడ్ సినిమా లయన్ తెరకెక్కింది. స్లమ్డాగ్ మిలీనియర్లో నటించిన దేవ్ పాటిల్ ఈ సినిమాలో సర్రుగా నటించాడు. సర్రు పెంపుడు తల్లిగా హాలీవుడ్ నటి నికోల్ కిడ్మన్ నటించింది. గర్త్ డేవిస్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పుడే కొన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటోంది. అమ్మతనంలోని గొప్పతనాన్ని, తల్లి కొడుకుల అనురాగాన్ని, కన్న తల్లి కోసం ఓ కొడుకు పడే ఆరాటాన్ని, పెంచిన తల్లి ప్రేమని అద్భుతంగా చూపించిన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.